పేరు కట్కం భాస్కర్ గుప్తా. నేను సోషల్ సామాజిక సేవ కార్యకర్తను. ఇది ఏంటంటే ఒక నిరాధారమైన ఆరోపణ. ఎందుకంటే హైదరాబాద్కు కానీ మన తెలంగాణ కానీ ఏం చేసిన కార్యక్రమం లేవు. ఏదో విధంగా ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలంటే ఏదో చేయాలా. ఇప్పుడు ఆదాని గ్రూప్కి ఏంటంటే కొత్తగా కరెంటు మీటర్లని అప్పచెప్పడానికి ఇచ్చారు. అవి ఇప్పుడు అక్కడక్కడ కొన్ని దేశాలలో కూడా, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కూడా అవి ఫిట్టింగ్ జరుగుతున్నాయి. అది రూపమావడానికి ఈ కరెంటు మీటర్లు అందరు గోలెత్తుతాయి పబ్లిక్లో. అది వాళ్ళ యొక్క పరువు పోతుంది ఇజ్జత్తోని. ఈ బీజేపీ ఏం చేస్తుందంటే అది రూపుమాపడానికి కాంగ్రెస్ను ఏదో ఒక 90 ఏళ్ళ కింది చరిత్ర గల ఈ కాంగ్రెస్ పార్టీ దానిని తీసుకొచ్చి లేనిది ఈ పేపర్ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈడీలో ఇరికేయడం ఏంది? ఇన్ని రోజులు అంతా ఏం చేశారు? వారు ఎప్పుడో చేసిన దానికి ఏదైనా దొరికిందా? ఏం లేదు. ఇల్లు కూలగొల్చి ఎలకను స్విచ్ పెట్టినట్టు ఈ కథ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనికి ఏం లేదు. తెలంగాణకి ఏమైనా ఇచ్చిందంటే ఒక్కడ చూపెట్టండి, ఏది చేయలేదు. కాంగ్రెస్ చేస్తుంటే ఓరవలేని తనానికి అంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటే వాళ్ళు జరగది. మొన్ననే ఏంటంటే వక్ఫ్ బోర్డ్ దాని గురించి అంతా చాలా అవకతవకలు కూడా జరిగినాయి. దాని గురించి వీళ్ళందరూ అడుగుతారు. పార్లమెంటును నిలదీసినందుకు రాహుల్ గాంధీని ఏదో విధంగా ఇరికేయాలని చెప్పి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈ విధంగా హరాస్మెంట్ చేస్తే గమ్మున ఒకటి ఉద్దేశంతోనే ఈ బీజేపీ యొక్క గవర్నమెంట్ ఇలా చేస్తుంది. దానికి నిరాధమైనవే ఈ ఆదాని గ్రూప్కు సంబంధించిన వాళ్ళందరూ ఒకటే. ఆదాని గ్రూపు, మోదీ, అమిత్ షా వీళ్ళందరూ కలిసి కుట్ర పని ఏదో చేసి మేమే ఏలాలే రాజ్యము. ఇది ఏంటంటే ఈ మతపూర్వకమైన ఉద్దేశం రుద్దాలని, కాంగ్రెస్ రుద్దాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు యొక్క నాటకం ఆడారు. ఇది ఏది కాదు, ఏ కోర్టేసినా ఎక్కడేసినా 40-90 ఏళ్ళ కింది ఇది చరిత్రను వీళ్ళు ఏం చేయలేరు, ఏం లేరని చెప్పి వాళ్ళు ఏదో సృష్టించి భయపట్టేయాలని ఈ దారుణాలు చూసే వాళ్ళు విరమించుకుంటారని చెప్పి మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.